హలో అండి, హాయ్, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నాకు లంచ్ కోసమని వెజ్ రైస్ చేసుకుంటున్నాను. వెజ్ రైస్ ఏమేమి పడితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఆలు వేసుకున్నాను, టమాటా, కొన్ని పచ్చిమిర్చి 2, కొంచెం వెల్లుల్లి 2-3, కొంచెం చిన్న అల్లం ముక్క, తాలింపులో కరివేపాకు, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, ఆనియన్స్. నా దగ్గర ఇవి ఉన్నాయి, ఇవే యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇగో బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను నానబెట్టి. దాంట్లోకి పోపులోకి ఒక 2-3 ఇలాచి లవంగాలు, పట్ట, జాపత్రి, ఒక బిర్యానీ ఆకు, స్టార్, ఇవి వేస్తున్నాను నేనైతే. ఇంకా నేను మిగతా సాల్ట్, ధనియాల పొడి వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనము టమాటా, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి గ్రైండ్ చేసుకుందాము, కొత్తిమీర వేసి నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, జాబ్ తీసుకున్నాను నేను. 2 టమాటాలు కట్ చేసుకున్నాను, ఇవి వేస్తున్నాను ఇందులోకి. టమాటో వెజ్ రైస్ అన్నట్టు. దీంట్లోకి చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాయి, ఇదిగోండి వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర. ఇది కూడా మంచిగా రైస్ గ్రైండ్ చేసి వేస్తే ఏమవుతుందంటే రైస్కి మంచిగా పడుతుందండి. ఇట్లా తుంపేసి వేసేసుకుందాము. మనకు దీంట్లోనే సరిపడినంత సాల్ట్ వేసేస్తా. ఇదిగోండి, 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇది ప్యూరీ కింద గ్రైండ్ చేసుకొని వద్దాం. చూసిండ్రా, ఇది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి తాలింపు చేసుకుందాం. ఇదిగో స్టవ్ ఆన్ చేసుకొని నేను గిన్నె పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి వేస్తాను. నెయ్యి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. వద్దు అనుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే సగం ఇది సగం అది వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్లు వేసాను నెయ్యి. కొంచెం ఆయిల్ వేస్తాను. కొంచెమేనండి, మనం ఇంట్లో చేసుకుంటే లిమిట్గా వేసుకుంటాం ఆయిల్. చూడండి, కొద్దిగానే వేసిన. మన పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు అవుతుంది మొత్తం. ఇప్పుడు ఇందులోకి కొంచెం షాజీరా, ఇంత కొంచెం, ఇదిగోండి బగారాకు, బిర్యానీ ఆకు అంటారు. ఈ స్పైసెస్ అన్నీ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ఆనియన్స్ వేస్తాను. ఇవి వేగుతున్నాయి కదా. క్యారెట్, బీన్స్, ఆలు కూడా వేసేస్తాను. కరివేపాకు, ఇవన్నీ మంచిగా కలిపి కొద్దిగా వేగనిద్దాము. మనం ఈ టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందాం. దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, మనం సాల్ట్ సరిపోయినంత వేసుకున్నాము. మనం తర్వాత రైస్ వేసాక కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకుందాము. ఇది ధనియా పౌడరు 1 టీ స్పూను, కొంచెం పసుపు వేస్తాను, కలర్ కోసము బాగుంటుంది. కొంచెం ఒక్కసారి బాయిల్ రానిద్దాము, ఉడకనిద్దాము. ఇది ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసుకుందాము, నానబెట్టుకున్నాయి. నేనైతే 2 కప్పులు తీసుకున్నాను రైస్, కుక్కర్ కప్పుతోటి. ఫస్ట్ రైస్ ఎందుకు వేసామంటే ఇప్పుడు ఈ ప్యూరీ ఉంటుంది కదా, దీంట్లో కొంచెం మనం మగ్గనిస్తే రైస్ను కొద్దిగా 1-2 నిమిషాలు తర్వాత వాటర్ పోసేసుకుందాం సరిపడంత. ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసాం కదా, ఈ జార్లో 1 కప్పు వాటర్ వేసాను. ఇందులో ఇవి పోసేస్తున్నా. ఇదిగోండి, 3.5 కప్పులు వాటర్ అయితే వేసేసాను నేను. ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు చూసుకుందాం.
కొంచెం వేద్దామండి, ఒక 1/2 టీ స్పూన్. మనం అంటే ఏం కర్రీ లేకుండా తింటాం కదా, ఇంత కొంచెం వేస్తుంది, ఇంకా కొంచెం. ఇదిగోండి కొంచెం మసాలా పొడి, ఒక చిటికెడు ఇంత వేస్తున్నాను. ఇంక ఇది మూత పెట్టేసుకుందాము ఉడికేంతవరకు. చూద్దామా మన రైస్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి. ఇదిగో చూసిండ్రు, దగ్గరికి వచ్చేసింది. రైస్ ఎప్పుడు ఎక్కువసార్లు కలపొద్దండి, ఇది ఎక్కువ కూడా తిప్పొద్దు, మెల్లగా కలిపేసేయాలి. ఇప్పుడు సిమ్లో ఒక 2-3 నిమిషాలు అయితే అయిపోతుంది. సిమ్లో పెట్టుకుందాము. సిమ్లోనే ఉంది, మంట తగ్గించేసాను. చూద్దాం. చూసారా మన రైస్ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ప్లేట్లో తీసుకుందాం. ఇది నేను ప్లేట్లో ఎట్లయితే ఆనియన్స్, క్యారెట్, నిమ్మకాయ ముక్క పెట్టుకున్నాను. సైడ్కి రైతా సింపుల్గా ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, చాట్ మసాలా వేసుకొని చేసుకున్నాను, సాల్ట్ వేసి. ఇప్పుడు చూడండి నేను రైస్లోకి అన్నం తీసుకుంటాను. ప్లేట్లో పెట్టేసుకుంటున్నా రైస్. ఇదిగో చూసిండ్రా మన వెజిటబుల్ రైస్, రైతా, ఆనియన్, నిమ్మకాయ ముక్కలతోటి నేను క్యారెట్ వాటితో చేసి పెట్టుకున్నాను. కొంచెం నిమ్మరసం పిండుకొని ఫస్ట్ నేను ట్రై చేస్తాను. కాలుతుంది, చాలా వేడిగా ఉంది. సూపర్ అండి. నిమ్మరసం యాడ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంది. న్యూ ఇయర్ జనవరి 1 రోజు నా లంచ్ వెజిటబుల్ రైస్, రైతా. ప్లీజ్ మీరు కూడా ఎప్పుడైనా సరే ఈ విధంగా చేయండి. మీరు అందరూ ఎట్లా చేస్తారో నాకు తెలియదు, నా పద్ధతి అయితే ఇది. వెజిటబుల్ రైస్ మనం కొత్తిమీర, టమాటా గ్రైండ్ చేసి కలుపుకుంటే చాలా బాగుంటుందండి. అందులోనే మనకు తగ్గ స్పైసెస్ వేసుకోవాలి. అల్లము, పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, దానికి రైస్కి అంతా పడుతుంది. చాలా కలర్ఫుల్గా ఎట్లా ఉంది చూడండి, టెంప్టింగ్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ప్లీజ్.